శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మహాశయ, భగవద్ దర్శనం కానంత వరకు మేము కర్మలన్నింటినీ పరిత్యజించాలా? కర్మలన్నింటినీ పరిత్యజించడం ఎందుకు? ధ్యానం, పారాయణం, భగవన్నామ స్మరణం మొదలైన సాధనలన్నింటినీ మీరు చేస్తూ ఉండాలి. అయ్యా, కర్మ అంటే సాంసారిక కర్మ అని నా అభిప్రాయం. సాంసారిక ప్రాపంచిక కర్మలను అన్నింటినీ మేము విడిచిపెట్టాలా? వాటిని చెయ్యవచ్చు. లోకంలో జీవించడానికై తప్పనిసరి కర్మలను మీరు చేయవచ్చు. కానీ ఇహపరాల్లో ఏ విధమైన ఫలాలను ఆశించక, ఏ విధమైన భయము లేకుండా మీ బాధ్యతలను నిర్వర్తించడానికి కావలసిన బలాన్ని ప్రసాదించమని కన్నీటితో భగవంతుణ్ణి ప్రార్థించాలి. ప్రకృతి అంటే కర్మ చేయటానికి మిమ్మల్ని నియమిస్తూ ఉండడంతో మీరు కర్మను విడిచిపెట్టలేరు. కాబట్టి విద్యుక్త కర్మలను చేయాలి. నిష్కామ కర్మాచరణ భగవంతుణ్ణి ప్రాప్తింపజేస్తుంది. నిష్కామ కర్మాచరణ అంటే ఇహపరాల్లో ఎలాంటి ఫలాలను ఆశించకుండా కర్మలను చేయటమే. అలాంటి కర్మాచరణ భగవంతుణ్ణి పొందడానికి మనకు సాధనం. నిష్కామంగా ఆచరిస్తే కర్మ మోక్ష సాధనం. మన పరమావధి భగవంతుడు. ఆయన సాక్షాత్కారమే మానవ జీవితానికి పరమ ప్రయోజనం. కర్మే జీవిత పరమావధి అని, పరమ పురుషార్థం అని ఎన్నడూ భావించకు. భగవద్భక్తి కోసం ప్రార్థించు. అయ్యా, భగవంతుని మీద మనస్సు నిలపటానికి సాంసారిక కార్యభారం అడ్డు వస్తుంది కదా. అవును, నిస్సందేహంగా అడ్డు వస్తుంది. కానీ జ్ఞాని అయిన వాడు నిష్కామంగా కర్మను నిర్వర్తించవచ్చు. అప్పుడు కర్మ అతన్ని బంధించలేదు. హృదయపూర్వకంగా నువ్వు కోరుకునే పక్షంలో భగవంతుడే నీకు తోడ్పడతాడు. అప్పుడు కర్మబంధం క్రమంగా తొలగిపోతుంది. దుర్గాపూజలో విగ్రహం పక్కన ఎల్లప్పుడూ దీపం వెలుగుతూ ఉంటుందో మీరు చూడలేదా? దాన్ని ఎప్పుడూ ఆరిపోనివ్వరు. అలాగే నీ హృదయ కమలంలో దేవుణ్ణి ప్రతిష్ఠించాక దైవచింతనం అనే దీపాన్ని సదా వెలుగుతూ ఉండనివ్వాలి. లోక వ్యవహారాలను జరిపేటప్పుడు మధ్య మధ్య దృష్టిని అంతర్ముఖం చేసి ఆ దీపం వెలుగుతోందో లేదో గమనిస్తూ ఉండాలి.